audio jungle. హాయ్ హలో నమస్తే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వినయ విధేయ రామ పలుకుతుంటేనే చాలా అందంగా పొందిగ్గా ఉన్నటువంటి పేరు. ఈ సినిమా కోసం మనందరం వెయిట్ చేస్తున్నామని అర్థమైంది. ఎస్, ఇవాళ మీ అందరికీ సూపర్ సర్ప్రైజ్. ఎందుకంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు వాళ్ళు మనతో మాట్లాడబోతున్నారు. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎలా అంటే బాగా ఆకలితో ఉన్న సింహం. తెలుగు వారందరూ ఆకలితో ఉన్న సింహాల్లా మారిపోయారు. సార్, మీ కాంబినేషన్ చాలా చాలా బాగా అనిపిస్తోంది. జనరల్గా కాంబినేషన్ గురించి ఈ రోజుల్లో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, బట్ వెయిట్ చేస్తున్నటువంటి కాంబినేషన్ మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేనండి 4 సంవత్సరాల నుంచి నేను శ్రీను గారు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ మా ఇద్దరికి చాలా మంచి పరిచయం ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది. ఎన్నో కథలు మేము ఓకే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఇమీడియట్గా ఆయన చలో బాబు స్టార్ట్ చేసేద్దామా అంటారని అనుకున్నాను, కానీ నిజంగా ఆయన ఓపిక్గా ఎందుకు వెయిట్ చేశారో ఎన్ని రోజులు నాకు ఇవాళే అర్థమైంది వినయ విధేయ రామ సినిమా చేసిన తర్వాత. దీనికి కొంత టైం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే రెడీ చేసేది కాదు బాబు. ఎందుకంటే ఆల్ ఎమోషన్స్ కావాలి. ప్లస్ మీరు ఏ జోనర్లో ఉన్నారు అసలు? చిరంజీవి గారు అబ్బాయి మిమ్మల్ని చూపించేటప్పుడు నాకంటూ ఒక విజన్ ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే వెంటనే ఫటామని దిగేది కాదండి. సో అందుకని మనం కొంతకాలం ఆగి నాకు సెట్ అయిన తర్వాత నేనే వస్తాను బాబు అని చెప్పేసేసి వెళ్ళిపోవడం జరిగిందండి. ఈలోపు మధ్యలో బాబు కూడా ఒక 2 సినిమాలు స్టార్ట్ చేసేయటం, ఎప్పటికప్పుడే కలుస్తున్నాం. జరుగుతుంది అని చెప్తున్నాను. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి బాబు ఇప్పుడు నేను రెడీ, మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్దాం అని అంటే సరే వింటానండి. విన్నారు, అయిపోయిందండి. ఎందుకంటేనండి ఈరోజు నాకన్నా మేధావులు చాలామంది ఉన్నారండి, అద్భుతంగా స్క్రిప్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. దీన్ని నిలబెట్టుకోవాలంటే పరిగెడితే మాత్రం కాదండి, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది జరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, సైరా అనే సబ్జెక్టు 10 years బ్యాకే ఓకే అయింది. ఇవాళ ఎందుకు తీస్తున్నాం అంటే అన్ని పరిస్థితులు కలిసి రావాలి. బడ్జెట్ పరంగా అవనివ్వండి, లొకేషన్స్ అవనివ్వండి, టెక్నాలజీ అవన్నీ కూడా ఆయన కూడా అలాగే వెయిట్ చేయడం వల్ల అన్నీ సంకూలంగా వచ్చినాయి. మీకు ఏమైనా సబ్జెక్ట్లో చేంజ్ చేసే అవకాశం ఇచ్చారా బోయపాటి గారు? ఏం లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఆయన ఇక్కడ ఉన్నారని కాదు, కానీ నిజంగా అవుట్ అండ్ అవుట్ అసలు ఏవి మార్పులు లేకుండానే ఆయన ఎమోషన్స్లో నంబర్ 1 డైరెక్టర్. ఆయన పండించే ఎమోషన్స్ కానీ అవి కానీ, యాక్షన్ ఆయనకి గోళీలాట లాంటిది, అది బేసిక్గా వస్తాయి అది. బట్ మాకు బాగా నచ్చింది ఆయనలో, ఆయన కథలో ఆ ఎమోషనల్ కంటెంట్ కానీ ఆ డ్రామా. జనరల్గా మాస్ డైరెక్టర్ అని ఒక బ్రాండ్ వచ్చింది, కానీ బోయపాటి గారు ఫ్యామిలీ డైరెక్టర్ అండి. అబ్సల్యూట్లీ. భద్రా నుంచి చూసుకుంటే ఆయన మాక్సిమం ఫ్యామిలీ సినిమాలు తీశారు. అవును, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ కదా. సో మీరు ఈ విద్యని ఎలా కనిపెట్టారు? అంటే నిజంగానే ఒకరొక టచ్ చేస్తే మాస్ ఎక్కువ ఎలివేట్ చేస్తే ఫ్యామిలీ కంటెంట్ తగ్గిపోతుంది. బట్ మీరు ఎమోషన్స్ని మిక్స్ చేస్తూ రెండింటిని ఇలా సమానంగా ఉంచుతారు. నేను ఒకటే నమ్ముతానండి, మన తెలుగువారి బ్లడ్లో ఉన్నది ఒక హ్యూమన్ ఎమోషన్. ఇది మాత్రం ఎన్ని తరాలు, ఎంత పాష్, ఎంతమంది ఏ స్థాయికి వెళ్ళినా సరే, ఎంత పాష్ లైఫ్ వచ్చినా, ఎంత వెస్ట్రన్ కల్చర్ వచ్చినా, ఏది వచ్చినా సరే, మన హ్యూమన్ ఎమోషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డామినేట్ చేయలేదండి. కరెక్ట్. దాన్ని నేను నమ్ముతాను. నాకు చేతనైంది సొసైటీకి మంచి చేయడం, మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయడం. సో అందుకే నా హ్యూమన్ ఎమోషన్ మాత్రం వదిలిపెట్టండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఫ్యామిలీ మ్యాన్ అండి. అవునండి. కుటుంబంలో ఎవరెవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం, చేయడం కూడా అదే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ బాధ్యత మీ పైకి తీసుకుంటారు. అలాంటి మీకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఈ ఎమోషన్స్ ఓకే. సో రామ్ చరణ్ గారిని ఎలా కనెక్ట్ చేశారు? అండ్ మీ ఐడియా అడిగారండి, చాలా కరెక్ట్ మాట అడిగారండి. నేను చెప్తానండి, ఇది గ్యారంటీ చెప్పాలి. ఇప్పుడు నా గురించి మీరు ఎంత చెప్పారో నేను ఒక్క విషయం చెప్తానండి. ప్రతి ఆర్టిస్ట్లోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయండి, అలానే చరణ్ బాబులోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. కానీ వాళ్ళల్లో ఇప్పుడు మీరు మాట్లాడిన కొన్ని రియల్ వాళ్ళలో నాటుకుపోయి ఉన్నాయండి. ఎలా అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఉపాసన గారు ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అసలు వదిలిపెట్టారు, కాళ్ళు పట్టుకొని అలా కూర్చొని ఉంటారు. మొత్తం ఎటు వెళ్ళినా పిల్లల్ని తీసుకొని వస్తారు. తను కూడా అందులో షూటింగ్కి ఎవరైనా రావాలంటే సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మొత్తం. అంటే అసలు ఉండాల్సిన ఈ సినిమాలో ఉన్న యాంబియన్స్ అంతా ముందు వాళ్ళ ఇంట్లోదేనండి. అదే తీసుకొచ్చి కనెక్ట్ చేసామండి. సో అది లేకపోతే బాడీలో, అది లేకపోతే చిన్న
ఫోర్స్ అండ్ ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంది. మీరు తందానే సాంగ్ చూడండి, ఫ్యామిలీ సాంగ్, ఎస్ సార్. అసలు తను మోస్తున్నట్టుంటది మొత్తం. కారణం ఏంటంటే బేసిక్గా ఇంట్లో కూడా తను అలానే ఉంటాడు కాబట్టి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.